ఎప్పుడైనా ఒక చిన్న విషయం గమనించారా? మన చుట్టూ ఉన్న వాళ్లలో కొంతమంది ఉంటారు. వాళ్ళు డబ్బు గురించి మాట్లాడేటప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే చాలా చాలా కామ్గా ఉంటారు. అవును, ఎంత పెద్ద డెసిషన్ అయినా సరే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వరు. అండ్ ఇదేదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు, ఇది ఒక ప్యాటర్న్. సరే, ఒక సీన్ ఊహించుకుందాం. మనం ఒక కాఫీ షాప్లో ఉన్నాం. మన ఫ్రెండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి ఫుల్ ఎగ్జైట్మెంట్తో చెప్తున్నాడు. బ్రో, ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా పెద్దదవుతుంది, మిస్ అవ్వద్దు. ఇలాంటప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడే డిసైడ్ అవ్వాలి అనుకుంటారు కదా. కాని నేను చెప్పిన ఆ కొంతమంది మాత్రం వెంటనే డిసైడ్ అవ్వరు. వాళ్ళు ఒక చిన్న పాజ్ తీసుకుంటారు, సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తారు, ఆ తర్వాత ప్రశ్నలడుగుతారు. ఏం ప్రశ్నలు అంటే, అసలు ఇది ఎలా వర్కవుతుంది, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే వర్స్ట్ కేసేంటి లాంటివి. ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. అవును, డెసిషన్ కొంచెం డిలే అవుతుంది, కానీ క్లారిటీ మాత్రం పెరుగుతుంది. సరే, ఇంకో సీన్ చూద్దాం. మన ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ ఫర్ టుడే అని. మళ్ళీ చాలామంది వెంటనే రియాక్ట్ అవుతారు, క్లిక్ చేసేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఏం చేస్తారో తెలుసా, ఫోన్ని పక్కన పెట్టేస్తారు. అంతే, జస్ట్ కొన్ని సెకండ్లు. వాళ్ళు ఏమీ చెయ్యరు, సైలెంట్గా జస్ట్ అబ్జర్వ్ చేస్తారు. చూసారా, ఈ రెండు సీన్స్లో ఒక కామన్ ప్యాటర్న్ ఉంది. వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోరు, ముందు తమ మైండ్ స్టేట్ని దాన్ని సెటిల్ చేస్తారు. సిచ్యువేషన్ ఒకటే, కానీ తీసుకునే డిసిషన్ క్వాలిటీ మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకంటే చాలామంది ఆ ఎమోషనల్ మూమెంట్ని గుడ్డిగా ఫాలో అయిపోతారు. కానీ కొంతమంది మాత్రం ఆ మూమెంట్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారు. వాళ్ల ఆలోచనా విధానంలో తేడా ఇక్కడే మొదలవుతుంది. వాళ్ళు డెసిషన్స్ తీసుకునే ముందు ఒక ఇన్విజిబుల్ గ్యాప్, అంటే కంటికి కనిపించని ఒక ఖాళీని క్రియేట్ చేస్తారు. దేనికి మధ్య అంటే మన రియాక్షన్కి, మనం తీసుకునే ఫైనల్ డెసిషన్కి మధ్య. అంతే, ఒక చిన్న పాజ్. ఆ చిన్న పాజ్లోనే అసలైన క్లారిటీ బిల్డ్ అవుతుంది. ఆ పాజ్లోనే మనం చేసే తప్పులు అవాయిడ్ అవుతాయి. ఆ పాజ్లోనే బెటర్ చాయిసెస్ మన ముందుకొస్తాయి. సో ఫైనల్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, డబ్బు విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం స్కిల్ కాదు, సరైన మైండ్ స్టేట్లో నిర్ణయం తీసుకోవడమే అసలైన స్కిల్. అందుకే చూడండి, ఒకే ఆపర్చునిటీ కొంతమంది చేతిలోంచి జారిపోతుంది, మరికొంతమంది దాన్ని అద్భుతంగా వాడుకుంటారు. తేడా నాలెడ్జ్లో లేదు, టైమింగ్లోనూ కాదు. తేడా అంతా డెసిషన్ తీసుకునేటప్పటి మన స్టేట్లోనే ఉంది. ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు వెంటనే రియాక్ట్ అవుతున్నామా, లేక ఆ చిన్న పాజ్ క్రియేట్ చేస్తున్నామా? ఎందుకంటే ఆ ఒక్క చిన్న పాజ్ మన భవిష్యత్తుని పూర్తిగా మార్చేయగలదు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో డబ్బు విషయంలో ఎమోషన్స్ని ధనవంతులు ఎలా కంట్రోల్ చేస్తారో అనే టాపిక్ మీద, అసలు ఈ పాజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ట్రైన్ చేసుకోవాలి అనే విషయాలని చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఆలోచన మీకు కనెక్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.